హలో అండి. ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉండే కరివేపాకును ఏదో ఒక రూపంలో డైలీ తీసుకుంటే చాలా మంచిది. కరివేపాకు పొడి కోసం కరివేపాకును శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకొని పెట్టుకోవాలి. కరివేపాకు పొడి కోసం పెసరపప్పు, ఉల్లిపాయలు, ధనియాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి తీసుకోవాలి. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ధనియాలు, పెసరపప్పు, మినపప్పు వేయించుకోవాలి. ఇవన్నీ వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఎండుమిర్చిని కూడా తీసుకొని వేయించుకొని పెట్టుకోవాలి. ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత ఎల్లిపాయలు యాడ్ చేసి మిక్సీ జార్లోకి తీసుకొని తగినంత ఉప్పు వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. కడిగి పెట్టుకున్న కరివేపాకు తడి ఆరిన తర్వాత గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. కరివేపాకు చల్లారిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం పొడిలో కరివేపాకును వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీ, హెల్తీ, సింపుల్ కరివేపాకు పొడి రెడీ అయింది. ఈ కరివేపాకు పొడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినవచ్చు. మరియు అన్ని టిఫిన్స్లోకి ఇది మంచి కాంబినేషన్. ఇడ్లీ, దోశ, ఉప్మాలకి ఇది చాలా బాగుంటుంది. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ మీకు యూజ్ఫుల్ అయ్యే నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.